కొలనుపాక పురావస్తు శాఖ మ్యూజియంలో సోమేశ్వరాలయ ప్రాంగణంలో కనిపించేటువంటి ఎన్నో విశిష్టమైన శిల్పాలు ఉన్నాయి. అందులో ఒక మూలన పడేసి ఉన్నటువంటి తలలేని ఒక శిల్పం, దాన్ని ఎన్నోసార్లు చూసినప్పటికీ కూడా జైన శిల్పం కావచ్చు అని సరిగా గుర్తించలేకపోయినాను. పరిశీలనగా చూసినప్పుడు ధ్యానాసన స్థితిలో ఉన్నటువంటి ఆ శిల్పం అతని దేహం మీద ఉన్న సంఘాతిని గుర్తించి అది బుద్ధుడిదని నిర్ధారణ చేసుకున్నాను. ఒక అత్యద్భుతమైనటువంటి బుద్ధుని శిల్పం అక్కడ ఉంది. గతంలో బుద్ధుని యొక్క అధిష్టాన పీఠం, బౌద్ధ స్తూపం యొక్క ఆయక స్తంభం, వజ్రయానంలో వజ్రపాణి శిల్పం, ఈ మూడు అమరావతిలో జరుగుతున్నటువంటి కాలచక్ర సమయంలో తీసుకొని వెళ్ళినట్టుగా రికార్డ్స్ చెప్తున్నాయి. అవి తిరిగి మళ్ళీ కొలనుపాకను చేరలేదు. కొలనుపాకలో బౌద్ధం ఉందని నిర్ధారించి సాక్ష్యం ఇచ్చే ఈ శిల్పాలు చాలా అపురూపమైనవి. ఆయక స్తంభం 1వ శతాబ్దం నాటిది, వజ్రపాణి శిల్పం 5-6 శతాబ్దాల నాటివి, బుద్ధుని శిల్పం కూడా 6వ శతాబ్దంది. ఆ బుద్ధుని యొక్క అధిష్టాన పీఠం అది కొంచెం తర్వాత కాలానికి చెందినప్పటికీ దాని మీద ఉన్నటువంటి చిహ్నాలైతే యొక్క ధర్మచక్ర పరివర్తన బోధన చేస్తున్నటువంటి చిహ్నాలతో అత్యద్భుతమైనటువంటి పీఠం ఉంది. ఇటువంటి శిల్పాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కొలనుపాకలో బౌద్ధం ఉందని ఎవరు పేర్కొనలేదు. ఈ శిల్పాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి 101 నంబర్ వేసినటువంటి తలలేని ఈ ధ్యానాసన బుద్ధుని శిల్పాన్ని చూస్తే కొలనుపాక ఒకప్పుడు బౌద్ధ ధర్మ కేంద్రమని చెప్పడానికి అవకాశం ఉంది. అట్లాగే కొలనుపాకకు ఎదురుగా తూర్పు వైపున ప్రవహించే వాగు ఒడ్డున మట్టి వరల బావులు ఉండేవని నాకు ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి సార్ చెప్పారు. సార్ హిందీ బోధించేవారు. ఆయన చాలాసార్లు నాతో వాళ్ళ వ్యవసాయ బావి దగ్గరే ఉందని చెప్పాడు. ఇవన్నీ కూడా కొలనుపాక బౌద్ధానికి నిలయమని చెప్పేటువంటి ఆధారాలు.